ఇబ్బందులు ఏంది, మీ కష్టాలు ఏంది జర తెలుసుకుంటేందుకు వచ్చినాం ఇంత దూరం. అంతేగాని ఏమున్నా లావులు నెత్తి గడ్డి లావులో ఒడ్లు నెత్తి గడ్డి మోపై మాకేం తెలుసు పని లేదు అందరికి. మరి ఏం చేద్దాం, మనకు ఆడే మంచోడు ఈడే మంచోడు, ఆడే అప్పు చేసి ఈడు కుప్పలు పెట్టి నేను బాగా ఏంది మా పరిస్థితి. ఇప్పుడు ఆన పడితే మా దేవుడు ఏదో మొలకలు ఏం చేయాలి మా బతుకు. 6 గంటలు కష్టపడ్డాము, రక్తం నీళ్లు కింద పెడుతున్నాము, ఇచ్చిన వాడికి ఏమి ఇవ్వాలి? ఏమి లేదు, మా మాటలు దక్కలేవు, మా పానాలు పోతున్నాయి. మేము ఎట్ట బతకాలి, ఏం చేయాలి? ఒక్కరోజు కాదు 2 నెలలు మేము ఉరికోసి 2 నెలలు ఇచ్చినోనికి ఏమి ఇవ్వాలి? ఇంటికి తాళం పెడతారు, ఏం చేయాలి? మా బాధలు ఎట్ట బతకాలి? మీరే దేవుళ్ళు, మీరే దేవుళ్ళు. మరి ఎట్లన్నా మన్నించురు, మమ్మల్ని గడ్డకెక్కిరి. మా బతుకులు వీడు లీలాలు ఉన్నాం, ఎత్తేయాలి గడ్డకేయాలి. రైతులు ఆగమవుతున్నారు, ఏంది ఆగమవుతుంది, ఏం చేయాలి? ఆరుగారం కట్టు చేసి అడ్డం పడుతుంది ఎండకు. ఏమన్నా సగదారం ఉందా? పోతున్నాయా ఏమన్నా? ఎవరు పట్టురు? ఏది 2 నెలలు ఇంతవరకు ఇక ఆగమవుతున్నావు. ఏం చేస్తారో మరి ఎడ చేస్తారో మీకే ఎరకాయగా. సార్ మా కళ్ళకి నీళ్ళు వచ్చినా రాలేదా? ఉట్టి మాటలు కావు ఇవి, ఉట్టి మాటలు కావు. కళ్ళకి నీళ్ళు వచ్చినా రాలేదా? నీళ్ళు గుడ్లనే ఉన్నాయి. ఇప్పుడు రైతులు ఆగమై రోజు వచ్చింది, ఏం నాటు పెట్టుకుంటావా లేకపోతే అక్కడ పట్నం పోయి సిప్ప పట్టుకొని అడక తినే చావాలా? ఇంత ఇబ్బంది ఎప్పుడు రాలేదు ఆయన, మీరు దండం పెడతా. ఇంత ఇబ్బంది ఎప్పుడు రాలే. ఎట్లా బతకాలి? రైతులను రాజు చెప్తుండగా ప్రభుత్వం రాజు ఏం చేస్తుండో మేము బతకలేము. జర ఇప్పుడన్నా మీరు తవ్వ తీసుకురా. కాదు మొత్తం ఉన్నాము, ఎక్కడో ఒక దగ్గర కొంచెం కొంచెమే ఉన్నదని అంటాడు రేవంత్. నేను మొన్న జనగాం పైన ఒక్కొక్క మిరళ కాడ 40 లారీలు ఆగినాయి లోడుతో. ఎట్లా కావాలి? ఎట్లా బతుకుతాం? రావా అంటే ఎట్లా వస్తాయి? ఆడ కాలైతే ఇడే వస్తాయి. ఏం చేయాలన్నా మనం మాటలు కాదు చేతలు ఉండాలి, మాటలు కాదు చేతలు ఉండాలి. అదే రుబావు. ముఖ్యమంత్రి అయితే ఎవరైతే మా కడుపు లేదా? నూనె వెళ్తేనే గవర్నమెంట్. ఇంకేం చెప్పాలి? మా పేగులు మాడిపోయా ఎట్లా పోతాం? మా పిల్లలు మేము గొడ్డు గొర్రె అంతా చంపి 6 గంటల కష్ట పెడుతుంది. పావులు లేదు ఇవాళ. కూలీలు ఆగుతారా? కూలీలు ఆగుతారా? నాయన దండం పెడతా. ఇగో అందరం బతకాలి, అందరం బతేనే మన దీము. 10 మంది నడితేనే బాట పడుతుంది, 10 మంది బతేనే దీము. ఇప్పుడు పెట్టుబడి అంతా అప్పే. మరి ఈ పోతేనే మళ్ళీ పైసలు వచ్చు. మాకు నిలువ ఆయన ఒక్క మంది సంచికి 2000. ఎట్లా బతకాలి? 2000. ఎకరం దున్నితే 7000. ఒక ఎకరానికి అంతా కాదు, ఒక ఎకరం దున్ని నాటు పెడితే 7000. చెప్ప ఇక పెట్టుబడి వెళ్తే ఆయన చేసేసి మన రైతుతోనే అన్ని బాధలు అయ్యాం. మరి దీన్ని కనిపెట్టాలి మీరు, పెద్ద బాధ. అది అయిపోయింది ఇక.